వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఒక కొత్త కథతో వచ్చేసాను. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మొండి పట్టుదల. అనగనగా గోపి, నిత్య అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళు వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి హ్యాపీగా నివసించేవారు. వాళ్ళు రోజు చక్కగా స్కూల్కి వెళ్తూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ర్యాంకులు తెచ్చుకుంటూ ఉండే ఒక మంచి పిల్లలు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లోని ఎవరైనా పెన్ తెచ్చుకోపోయినా, పెన్సిల్ తెచ్చుకోపోయినా, స్నాక్స్ తెచ్చుకోపోయినా వీళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళకి షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే గోపికి ఒక చిన్న దురలవాటు ఉంది. అదేంటో కథలో ముందుకు వెళ్ళినప్పుడు చూసుకుందాం. అయితే ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్న అంట వాళ్ళిద్దరిని బీచ్కి తీసుకువెళ్ళారు. అయితే అక్కడ ఇద్దరు పిల్లలకి ఐస్ క్రీమ్ కనిపిస్తుంది. అప్పుడు గోపి, నిత్య అంటే వాళ్ళ అమ్మ నాన్న గారిని ఐస్ క్రీమ్ కొని పెట్టండి అని అడిగేస్తాడంట. అయితే మమ్మీ అన్నారు, వద్దమ్మా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఇంకా పైగా ఇది చలికాలం, ఈ టైంలో మీరు ఐస్ క్రీమ్ తింటే జలుబు చేసి జ్వరం వస్తుంది, వద్దు అని చెప్పారంట. అయితే నిత్య ఊరుకుంటుంది. అప్పుడు నిత్య సరే అమ్మా అని ఊరుకుంటుంది. కానీ గోపి మాత్రం ఇందాక చెప్పాను కదా ఒక దురలవాటు ఉంది గోపికి అని, అదే పట్టుదల, మొండి పట్టుదల. నాకు ఐస్ క్రీమ్ ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి, నాకు కొనిపెడతావా లేదా, కొంటేనే నేను ఇంటికి వస్తా అని మొండి పట్టుదల పట్టుకుని కూర్చున్నారు. అయితే అమ్మ ఏం చేశారు, చాలాసేపు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. గోపి వినలా. ఇంకా చేసేదేం లేక మమ్మీ ఐస్ క్రీమ్ కొట్టి పెట్టారు. ఐస్ క్రీమ్ కనబడగానే గోపి ఏం చేశారు, టకటకా తినేసి అమ్మ నాన్నతో కలిపి ఇంటికి వచ్చేసారు. ఆ రోజు బాగానే ఉంది. మిగతా రోజు జ్వరం, దగ్గు, జలుబు అన్నీ వచ్చాయి. నిత్య చక్కగా స్కూల్కి వెళ్ళిపోతుంది. గోపి మాత్రం చక్కగా దుప్పటి కప్పుకుని అలా మూనుగుతూ పడుకున్నాడు. అమ్మ 2 చేదు టాబ్లెట్స్ మింగిచ్చారు, అయినా తగ్గల. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ చేతికి ఒక ఇంజక్షన్, ఈ చేతికి ఒక ఇంజక్షన్, అయినా తగ్గల. అలా 4 రోజులు గడిచిపోతుంది. కొద్దిగా జ్వరం, దగ్గు అన్ని తగ్గుతాయి. అప్పుడు 4 రోజులతో జ్వరం తగ్గడం వల్ల అలా స్కూల్కి వెళ్తారు. అప్పుడు ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోయారు, ఇంకా ర్యాంక్ పోయింది. నిత్య ఏమో ర్యాంక్స్ తెచ్చుకొని ఉంటుంది. చూసారు కదా, గోపికి అమ్మ చెప్పిన మాట వినకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం వచ్చిందో. మనకి ఏదైనా కావాలంటే అమ్మ నాన్ననే అడగొచ్చు, వాళ్ళనే అడగాలి కూడా, ఇంకెవరిని అడగకూడదు. కానీ ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి అని ఎప్పుడూ చేయకండి. ఈ ఒక్క విషయంలో కూడా మనందరం బుద్ధిగా ఉందామా? ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.